వైటీ స్టూడియోలో డాలర్ సింబల్ తీసేసి నోటీస్ అని చెప్పేసి కొత్త ఫ్యూచర్ని తీసుకొచ్చారు. ఈ నోటీస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని ఎట్లా తెలుసుకోవాలి, నోటీస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడాలన్నమాట. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయండి. నేను నా మొబైల్లో ఉన్న వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తున్నాను. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది. కంటెంట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. కంటెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే వీడియోస్ వస్తాయి, షార్ట్ వీడియోస్ వస్తాయి. ఫస్ట్ మనం నార్మల్ వీడియోస్కి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని ఎట్లా తెలుసుకోవాలో చెప్తాను. అంటే నోటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సింహాచలం టెంపుల్ టూర్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా. ఈ వీడియో ఓపెన్ చేద్దాము. ఈ వీడియో ఓపెన్ చేస్తే ఇంతకుముందు ఏంటంటే డాలర్ సింబల్ కనపడేది, అది తీసేశారనమాట. తీసేసి నోటీస్ అని పెట్టారు. ఈ నోటీస్లో ఇట్లా మైనస్ సింబల్ అడ్డగీత ఉంటే ఆ వీడియోకి ఎలాంటి ప్రాబ్లము లేదన్నట్లే. అంటే ఇప్పుడు నా వీడియోకి ఎలాంటి ప్రాబ్లం లేదు, నో నోటీసెస్ అని ఉంది. దిస్ వీడియో ఈజ్ రీచింగ్ వ్యూవర్స్ అండ్ ఎర్నింగ్ అకార్డింగ్ టు యువర్ సెట్టింగ్స్ అని ఉంది. అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే ఎర్నింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు, దీని ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చు అని ఉందన్నమాట. అట్లా కాకుండా ఇక్కడ నోటీస్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకు రెడ్ కలర్లో వచ్చింది అనుకోండి, ఈ వీడియో బ్లాక్ అయిపోయినట్లు, అంటే దీనికి కాపీరైట్ స్ట్రైక్ వచ్చినట్లు అనమాట. లేదా బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఒకటి కాపీరైట్ స్ట్రైక్ వచ్చినట్లు, లేకపోతే ఈ వీడియో నుండి ఎలాంటి డబ్బులు సంపాదించడానికి అవ్వదు అని చెప్పేసి మనకి ఇచ్చినట్లు అనమాట. ఇట్లా కాకుండా నోటీస్ అనే దాంట్లో రెడ్ కలర్ వస్తే వీడియో బ్లాక్ అయిపోయినట్లు, పర్మనెంట్గా ఆ వీడియో నుంచి డబ్బులు సంపాదించలేము. అదే ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి, సో దానికి కాపీరైట్ క్లెయిమ్ వచ్చినట్లు అనమాట. డబ్బులు వస్తాయి కానీ తక్కువ వస్తాయి అన్నమాట. లిమిటేషన్ అని ఉంటుంది అనమాట. అంటే రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఎక్కువ అయితే ఎఫెక్ట్ ఉండదు ఆ వీడియో వల్ల. అదే రెడ్ వచ్చిందంటే ఆ వీడియోకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అదే వైట్ కలర్ వచ్చింది అనుకోండి, దానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఏదైనా చేంజెస్ ఉంటే చూపిస్తుంది అనమాట ఆ వీడియోలో, దానివల్ల ప్రాబ్లం రాదు. అదే ఇట్లా మైనస్ ఉందనుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట ఆ వీడియోకి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదిగోండి ఈ వీడియోకి అయితే నోటీస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి చూపిస్తాను అనమాట. షార్ట్స్లోకి వెళ్ళామనుకోండి, మనకు షార్ట్ వీడియో ఓపెన్ చేస్తే దీంట్లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను షార్ట్ వీడియోని ఓపెన్ చేశాను, విజిబిలిటీ పబ్లిక్లో ఉంది, అంటే అందరికీ కనపడిద్ది అనమాట వీడియో. నోటీస్ అని చూసారా, ఇది మైనస్ సింబల్తో ఉంది. మైనస్ సింబల్తో ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఈ నోటీస్ అనే దాని మీద క్లిక్ చేసామనుకోండి, నో నోటీస్ అని ఉందన్నమాట. నో నోటీస్ అనే దాని కాకుండా ఏది ఉన్నా సరే ఎంతో కొంత ప్రాబ్లం ఉన్నట్టే. రెడ్ ఉంటే మాత్రం ఆ వీడియో నుంచి ఎలాంటి డబ్బులు సంపాదించము, ఆ వీడియో ప్రాబ్లంలో ఉన్నట్టే. ఎల్లో ఉంటే ఆ వీడియో సేఫే, బట్ ఎర్నింగ్స్ ప్రాబ్లం అనమాట. అంటే డబ్బులు సంపాదించడం అవ్వదు, లేదా డబ్బులు వచ్చినా ఆ వీడియో నుంచి తక్కువగా వస్తాయి అనమాట. ఎల్లో కలర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వైట్ వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఏదైనా చేంజెస్ ఉంటే చూపిస్తుంది. ఇట్లా మైనస్ ఉంటే ఏం ప్రాబ్లం, మైనస్ ఉంటే సో అంతా కరెక్ట్గా ఉన్నట్లే అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే మనకి డాలర్ సింబల్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డాలర్ సింబల్ తీసేశారు. ఇంతకుముందు ఏంటంటే ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఏదన్నా అడల్ట్ కంటెంట్ చేసామనుకోండి ఏజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు తీసేశారు. మీరు ఏదైనా ఏజ్ రెస్ట్రిక్షన్స్ వీడియో పెట్టినా, అంటే ప్రోన్ టైప్ వీడియోలు పెట్టినా, కొంచెం మసాలా వీడియోలు పెట్టినా సరే ఇక్కడ చూపించద్దు అనమాట. ఎల్లో కలర్ వచ్చేసి ఆ వీడియోకి డబ్బులు సంపాదించడం అవ్వదని చెప్పిద్ది. ఎందుకంటే ఇది ఏజ్ రిస్ట్రిక్షన్ కంటెంట్, అంటే ఒక పర్టికులర్ కొంచెం సెక్సువల్ కంటెంట్ ఉన్నట్లు చెప్తారనమాట. సో దానివల్ల ఎల్లో సింబల్ వస్తుంది. అదే రెడ్ కలర్ వచ్చిందంటే పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఎందుకు రెడ్ కలర్ వస్తుందంటే వేరే వాళ్ళ వీడియోలు పెట్టినా, డౌన్లోడ్ చేసి సినిమా మూవీస్ క్లిప్స్ పెట్టినా, కాపీరైట్ కంటెంట్ పెట్టినా అట్లా వస్తుంది అనమాట. కాపీరైట్ క్లెయిమ్స్ అనమాట. అంటే వేరే వాళ్ళ మ్యూజిక్ కొడితే కాపీరైట్ క్లెయిమ్స్ వస్తుంది. అలాంటి టైంలో ఎల్లో కలర్ వస్తుంది అనమాట. వీడియో సేఫ్గానే ఉంటుంది, డబ్బులు సంపాదించడం అవుతుంది, ఎల్లో కలర్ వస్తుంది అనమాట. అదే ఏదైనా చేంజెస్ ఉంటే వైట్ కలర్ వస్తుంది. లేదు అనుకుంటే ఇట్లా మైనస్ వస్తుంది అనమాట. సో డాలర్ సింబల్ పోయిందని బాధపడొద్దు. ఏంటి నాకు డాలర్ సింబల్ లేదు, నోటీస్ వస్తుంది, నా ఛానల్కి ఏదో ప్రాబ్లం ఉందా, నా వీడియోకి ఏదో ప్రాబ్లం ఉందా అని చెప్పి భయపడుతున్నారు. మీ దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీకు నోటీస్ అనే దాంట్లో నో నోటీసెస్ అని ఉండాలి. అట్లా కాకుండా వేరేది ఏదైనా ఉంటే ప్రాబ్లం అనమాట. దీని గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను అనమాట. దీని ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా చదవండి.